ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రాజకీయాలు చాలా మంది చేశారు. చాలా మంది ప్రధానమంత్రులను చూసాము. కానీ ఇట్లా మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని నిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అదే కాకుండా యువకులకి నీట్ పేపర్ లీకేజ్ అయిందని యాక్షన్ తీసుకోమని యువకులు రోడ్లపైకి వస్తే కూడా యువకుల పైన కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటారంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ జీ ఆల్ఫా జనరేషన్ కూడా వస్తుండ్రు. వీళ్ళందరూ కరప్షన్ కి అగేన్స్ట్ గా ఇలాంటి రాజకీయ నాయకులకు అగేన్స్ట్ గా ఖచ్చితంగా పోరాటం చేస్తారు. రాహుల్ గాంధీ అనవసరమైన వాదాంతం లోక్సభలో చర్చిస్తాము, చర్చకు పెట్టండి. రాహుల్ గాంధీ అనవసరమైన రాద్ధాంతం లోక్సభలో చర్చిస్తామని గజేంద్ర సింగ్ గారు హామీ ఇచ్చినాక కూడా మోడీ ఇంటి ముందు ర్యాలీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ధర్నాన్ని వాళ్ళు ప్రజాస్వామ్యంలో ర్యాలీ చేయడం తప్ప, ప్రజాస్వామ్యంలో రోడ్లపైకి వచ్చి కొట్టడం తప్ప, వాళ్ళు చేసి మాట్లాడేది తప్పు. బీజేపీ వాళ్ళని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేస్తే సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది అనేది కూడా అప్పుడు ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంటే కూడా రైల్వే మినిస్టర్ వారు రిజైన్ చేసేది. ఇలాంటి ఇంత పెద్ద పేపర్ లీక్ అయిన తర్వాత కూడా వారు రిజిగ్నేషన్ చేస్తారంటే వాళ్ళు కావాలని పేపర్లు కూడా అమ్ముకుంటున్నారేమో. ఒక మాటలో ఏం చెప్తారు? పేపర్ లీకేజీ, నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్. కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి సంబంధించి నిన్న అరెస్ట్ చేయడం, పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ఒకవైపు కూడా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి ఇది కంటిన్యూ చేస్తామంటూ కూడా లోక్ భవన్ పిలుపులో భాగంగా అటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన లోక్ భవన్ ముట్టడిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, లోక్ భవన్ ముట్టడిలో ఏం చెప్పాలనుకుంటున్నారు? లోక్ భవన్ ముట్టడి రాహుల్ గాంధీ ఉద్దేశం లోక్ భవన్ ముట్టడి కాదు. ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో ఉంటే పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీ గారు ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేయమని డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు. ఈ భారతదేశంలో యువకులు మీద ఏదైతే దౌర్జన్యం జరిగి పోలీస్ లాఠీ చార్జ్ కానీ నిర్దాక్షిణ్యంగా పోలీస్ మీద ఫైరింగ్ చేయడం కానీ ఇవన్నీ దానికి వ్యతిరేకంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించారు. కాబట్టి దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే స్పీకర్ గారు పొరగట్టు కాబట్టి స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని తిరస్కరించవచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా హౌస్ లో లేడు కాబట్టి అక్కడ పోయి ఆయన దృష్టిని కేంద్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ నడి రోడ్డు మీద లాక్కెళ్లడం, పోలీసులు దౌర్జన్యంగా తీసుకుపోవడం, ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. కానీ ఆల్రెడీ పార్లమెంట్ లో దాని మీద చర్చ పెడతామన్నాము, చర్చలో పాల్గొనకుండా చర్చకే అలౌ చేయలే కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దానికే అలౌ చేయలే కదా. గజేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వచ్చిండు, దానికి ఒప్పుకున్నాడు. అయినా సరే రాహుల్ గాంధీ అనవసరమైనటువంటి మాట చెప్పాడు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు చెప్పాలి, అంతకంటే ముందు ధర్మేందర్ ప్రధాన్ తో రిజైన్ చేయమని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కూడా అసలు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎందుకు ఒప్పుకోలేరు, దాని మీద చర్చ చేయకుండా రాహుల్ గాంధీని ఎందుకు అకారణంగా అరెస్టు చేశారంటూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నిస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీకి అరెస్టుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ గారు, నిన్న మీ అగ్రనేతను అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు ఈ ర్యాలీలో? సింపుల్ ఒకటే, చలో ఎస్ఎం, చలో రాజ్ భవన్, ఒకటే మా మెసేజ్. వీళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ అథారిటేరియన్ యాక్షన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే డెమోక్రసీ లేదు, డిక్టేటర్షిప్ ఉన్నది, మన్మాని నడుస్తుంది. అరే ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి కదా. ఆ ధర్మేందర్ ప్రధానికి రిజిగ్నేషన్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఆ సోనం వాంచుక్ కి రిలీజ్ చేసేస్తే ₹1 కోటి కాంపెన్సేషన్ ఎవరు చేస్తారు? దానికి ఇంత ఈగో ఎందుకు? నరేంద్ర మోదీ దగ్గర ఒప్పుకుంటలేడు. రాహుల్ గాంధీకి డిటైన్ చేస్తారు, ప్రియాంక గాంధీకి డిటైన్ చేస్తారు, అపోజిషన్ లీడర్స్ కి డిటైన్ చేస్తారు. సో మేమేం చెప్తున్నానంటే మొత్తం ఎట్లయింది అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి మేము ప్రొటెక్ట్ చేయాలి అండ్ డెమోక్రసీకి డిఫెండ్ చేయాలి. సో ఒకటే మా మాంగు ఏమంటే ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఆల్రెడీ మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ చేశారు, కండక్ట్ చేశారు. ఆయన అయిపోతే సిస్టమ్ చేంజ్ అవుతుందా అనేది వాళ్ళు. వెరీ గుడ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది సెంటర్ సెంట్రిక్ ఉన్నది, అది స్టూడెంట్ సెంట్రిక్ కావాలి.
అండ్ ఎగ్జామినేషన్స్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండవద్దు. అందరు కూసుందాం, కన్సెన్సస్ తీసుకువద్దాం, మార్పు తీసుకువద్దాం, ఒక వే తీసుకువద్దాం, అది ఇంప్లిమెంట్ చేద్దాం అంతే. ఇంత స్మాల్ దానికి పెద్ద డ్రామా నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఏం చెప్తారు అసలు ఈ నిరసన ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏం చేస్తున్నామంటే వి విల్ ఫైట్, వి విల్ రెసిస్ట్, అండ్ వి విల్ సేవ్ అవర్ డెమోక్రసీ, అండ్ వి విల్ ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు దాకా మా రెజల్యూషన్స్ ఫాలో కాదు, మేం కంటిన్యూస్ గా రోడ్ల మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీని కూడా ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒకవైపు కూడా అటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కూడా ఫైట్ చేస్తుంటాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత కూడా అటు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రాజకీయాలు చాలా మంది చేశారు, చాలా మంది ప్రధానమంత్రులను చూసాము. కానీ ఇట్లా మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని నిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, అదే కాకుండా యువకులకి నీట్ పేపర్ లీకేజ్ అయిందని యాక్షన్ తీసుకోమని యువకులు రోడ్లపైకి వస్తే కూడా యువకుల పైన కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటారంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ జీ, ఆల్ఫా జనరేషన్ కూడా వస్తుండ్రు. వీళ్ళందరూ కరప్షన్ కి అగేన్స్ట్ గా, ఇలాంటి రాజకీయ నాయకులకు అగేన్స్ట్ గా ఖచ్చితంగా పోరాటం చేస్తారు. రాహుల్ గాంధీ అనవసరమైన వాదాంతం లోక్సభలో చర్చిస్తాము, చర్చకు పెట్టండి. రాహుల్ గాంధీ అనవసరమైన రాద్ధాంతం లోక్సభలో చర్చిస్తామని గజేంద్ర సింగ్ గారు హామీ ఇచ్చినాక కూడా మోడీ ఇంటి ముందు ర్యాలీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ధర్నాన్ని వాళ్ళు ప్రజాస్వామ్యంలో ర్యాలీ చేయడం తప్ప, ప్రజాస్వామ్యంలో రోడ్లపైకి వచ్చి కొట్టడం తప్ప, వాళ్ళు చేసి మాట్లాడేది తప్పు. బీజేపీ వాళ్ళని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేస్తే సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది అనేది కూడా అప్పుడు ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంటే కూడా రైల్వే మినిస్టర్ వారు రిజైన్ చేసేది. ఇలాంటి ఇంత పెద్ద పేపర్ లీక్ అయిన తర్వాత కూడా వారు రెసిగ్నేషన్ చేస్తారంటే వాళ్ళు కావాలని పేపర్లు కూడా అమ్ముకుంటున్నారేమో. ఒక మాటలో ఏం చెప్తారు? పేపర్ లీకేజీ, నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్. కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి సంబంధించి నిన్న అరెస్ట్ చేయడం, పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ఒకవైపు కూడా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి ఇది కంటిన్యూ చేస్తామంటూ కూడా లోక్ భవన్ పిలుపులో భాగంగా అటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన లోక్ భవన్ ముట్టడిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, లోక్ భవన్ ముట్టడిలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు? లోక్ భవన్ ముట్టడి రాహుల్ గాంధీ ఉద్దేశం లోక్ భవన్ ముట్టడి కాదు. ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో ఉంటే పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీ గారు ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేయమని డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు. ఈ భారతదేశంలో యువకులు మీద ఏదైతే దౌర్జన్యం జరిగి పోలీస్ లాఠీ చార్జ్ కానీ, నిర్దాక్షిణ్యంగా పోలీస్ మీద ఫైరింగ్ చేయడం కానీ, ఇవన్నీ దానికి వ్యతిరేకంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించారు. కాబట్టి దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే స్పీకర్ గారు పొరగట్టు కాబట్టి, స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని తిరస్కరించవచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా హౌస్ లో లేడు కాబట్టి అక్కడ పోయి ఆయన దృష్టిని కేంద్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ నడి రోడ్డు మీద లాక్కెళ్ళడం, పోలీసులు దౌర్జన్యంగా తీసుకుపోవడం, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. కానీ ఆల్రెడీ పార్లమెంట్ లో దాని మీద చర్చ పెడతామన్నాము, చర్చలో పాల్గొనకుండా చర్చకి అలౌ చేయలే కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దానికే అలౌ చేయలే కదా. గజేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వచ్చిండు, దానికి ఒప్పుకున్నాడు. అయినా సరే రాహుల్ గాంధీ అనవసరమైనటువంటి అదే మాట చెప్పాడు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు చెప్పాలి, అంతకంటే ముందు ధర్మేందర్ ప్రధాన్ తో రిజైన్ చేయమని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కూడా అసలు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎందుకు ఒప్పుకోలేరు, దాని మీద చర్చ చేయకుండా రాహుల్ గాంధీని ఎందుకు అకారణంగా అరెస్టు చేశారంటూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నిస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీకి అరెస్టుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ గారు, నిన్న మీ అగ్రనేతను అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు ఈ ర్యాలీలో? సింపుల్ ఒకటే, చలో చలో రాజ్ భవన్, ఒకటే మా మెసేజ్. వీళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ అథారిటేరియన్ యాక్షన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే డెమోక్రసీ లేదు, డిక్టేటర్షిప్ ఉన్నది, మన్మాని నడుస్తుంది. అరే ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి కదా. ఆ ధర్మేందర్ ప్రధాన్కి రిజిగ్నేషన్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఆ సోనం వాంచుక్ కి రిలీజ్ చేసేస్తే ₹1 కోటి కాంపెన్సేషన్ ఎవరు చేస్తారు? దానికి ఇంత ఈగో ఎందుకు?
నరేంద్ర మోదీ దగ్గర ఒప్పుకుంటలేడు. రాహుల్ గాంధీకి డిటైన్ చేస్తారు, సోనియా ప్రియాంక గాంధీకి డిటైన్ చేస్తారు, అపోజిషన్ లీడర్స్కి డిటైన్ చేస్తారు. సో మేమేం చెప్తున్నానంటే మొత్తం ఎట్లా అయింది అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి మేము ప్రొటెక్ట్ చేయాలి అండ్ డెమోక్రసీకి డిఫెండ్ చేయాలి. సో మా మాంగు ఏమంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఆల్రెడీ మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ చేశారు, కండక్ట్ చేశారు. ఆయన అయిపోతే సిస్టమ్ చేంజ్ అవుతుందా అనేది వాళ్ళు. వెరీ గుడ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది సెంటర్ సెంట్రిక్ ఉన్నది, అది స్టూడెంట్ సెంట్రిక్ కావాలి. అండ్ ఎగ్జామినేషన్స్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండవద్దు. అందరు కూసుందాం, కన్సెన్సస్ తీసుకువస్తాం, మార్పు తీసుకువస్తాం, ఒక వే తీసుకువస్తాం, అది ఇంప్లిమెంట్ చేద్దాం అంతే. ఇంత స్మాల్ దానికి పెద్ద డ్రామా నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఏం చెప్తారు అసలు ఈ నిరసన ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏం చేస్తున్నామంటే వి విల్ ఫైట్, వి విల్ రెసిస్ట్, అండ్ వి విల్ సేవ్ అవర్ డెమోక్రసీ, అండ్ వి విల్ ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు దాకా మా రెజల్యూషన్స్ ఫాలో కాదు, మేం కంటిన్యూస్ గా రోడ్ల మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీని కూడా ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒకవైపు కూడా అటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కూడా ఫైట్ చేస్తుంటాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత కూడా అటు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.